పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలనే లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని 22వ వార్డులో ఉన్న లార్డ్స్ స్కూల్ మట్టి వినాయకుని ప్రతిష్ఠించి విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మట్టి వినాయకులను పూజించడం వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాలు వివరించారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్ఠించడం వల్ల నీటి కాలుష్యం తగ్గుతుంది. రంగులదిన విగ్రహాలను చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమై అందులో నివసించే జీవులకు ప్రాణహాని కలుగుతుంది. అంతేకాకుండా మట్టి కూడా కలుషితమై భవిష్యత్తులో సారవంతమైన భూములు, పంటలు పండించలేవని శ్రీనివాసరెడ్డి తెలిపారు. లార్డ్స్ స్కూల్ గత 10 సంవత్సరాలుగా మట్టి వినాయకులను ప్రోత్సహిస్తోందని, అందరూ మట్టి వినాయకులను పూజించాలని ఆయన సూచించారు. వినాయకుడిని పూజించడం వల్ల పిల్లలు భక్తి శ్రద్ధలతో, క్రమశిక్షణతో సరైన మార్గంలో నడుచుకునే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలు శివపార్వతి, సరస్వతి మరియు వినాయకుడి వేషధారణలో కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. లార్డ్స్ స్కూల్ పాఠశాలలో ఈరోజు ఎంజాల్ బ్రాంచ్లో వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా మేము తెలుసుకుంది ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని పూజించాలి, అంటే మట్టి గణేశాలనే పూజించాలి. ఎందుకు మనం విగ్రహాలు మట్టి గణేష్నే ఎందుకు పూజించాలంటే మన నీటిని కలుషితం చేయకూడదు. దానివల్ల మనకి ఎన్నో డిసీజెస్ వస్తాయి. ఈ ఆనవాయితీ మా స్కూల్లో గత 17 సంవత్సరాలుగా జరుగుతుంది. మా పాఠశాలలోనే కాకుండా మా 9 బ్రాంచ్ల పాఠశాలలో కూడా జరుగుతుంది. ఈ ఆనవాయితీని మేము గత 17 సంవత్సరాలుగా పాటిస్తున్నాం. దీనికోసం మా స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అందరూ చాలా బాగా సహకరించి మా స్కూల్ని ఇంకా ముందుకు సాగిస్తున్నారు. ఇలానే ప్రతి కార్యక్రమంలో మా టీచర్, వైస్ చైర్మన్ సార్, చైర్మన్ సార్ అన్ని కార్యక్రమాలలో మాకు సపోర్టివ్గా ఉంటూ అన్నీ నడిపిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకు వెళ్తారు. ఈ పాఠశాలలో చదువుకోవడం మాకు చాలా గర్వకారణంగా అనిపిస్తుంది, ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో ప్రోగ్రామ్స్కి చాలా ఆనందంగా స్వీకరించాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు బెర్లు శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ ఆఫ్ లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. ఈకో ఫ్రెండ్లీ గణేష అనే ప్రోగ్రామ్ని 2016లో మనం తీసుకురావడం జరిగింది. అన్ని స్కూల్స్లో, మా లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో దాదాపు 10 స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్ని మేము ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మట్టి వినాయకుడిని మనము ప్రమోట్ చేయాలి. మార్పు అనేది ఎవరొక్కరి నుంచో మొదలు కావాలి కాబట్టి అది లార్డ్స్ స్కూల్ విద్యార్థుల నుంచి మనం ఈ మార్పుని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఒక సంకల్పంతో ప్రతి సంవత్సరం మట్టి వినాయకుల్ని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి స్కూల్లో మట్టి వినాయకుడిని స్థాపించి 7 రోజులు పూజలు చేసి 7వ రోజు మనము భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ప్రతి పిల్లోడికి ఒక మంచి అవగాహన, అంటే మట్టి వినాయకుడిని మనం పెట్టడం వల్ల మట్టి వినాయకుడి నుంచి మనకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తుంటాము, చాలా వరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేస్తున్నారు, ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు. అవి తొందరగా డిజాల్వ్ కావు, పైగా వాటర్ని పొల్యూట్ చేస్తుంది. గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది. ఆ పొల్యూట్ అవ్వడం వల్ల ప్రతి సిటిజన్కి ఇబ్బంది అవుతుంది. సో దీన్ని మనము ఎరాడికేట్ చేయాలి అని అంటే మార్పు ఎక్కడి నుంచో కాదు, ఆ మార్పు అనేది మన నుంచో మొదలు కావాలి. కాబట్టి అందుకే ప్రతి స్కూల్లో, మా స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని ద్వారా ఈ ప్రమోషన్ అనేది ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక ముందు కూడా తీసుకెళ్తాము. మా నుంచి మార్పు మొదలైతే అది ఎంతో సంతోషంగా భావిస్తాం. విద్యార్థిని ద్వారా